ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 2 పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం మందలించింది. ఆ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 2 పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం మందలించింది. ఆ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, చెప్పండి. ఓటుకు నోటు కేసులో అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అయితే భారీ ఊరట లభించిందని చెప్పాలి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నేపథ్యంలోనే ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు పేరు కూడా కలపాలి, యాడ్ చేయాలి అంటూ రామకృష్ణారెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి విచారణ ఇప్పటికే అటు 2 ఛార్జ్ షీట్లు దాఖలైన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి దీన్ని ఈ పిటిషన్ కి సంబంధించి విచారణ అర్హత లేదంటూ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు గతం నుంచి కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఓటుకు నోటుకు సంబంధించి చంద్రబాబు పైన అనేకమైన విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఓటుకు నోటుకు సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు ప్రమేయం లేదు అనే దానికి టీడీపీ నేతలకు సంబంధించి ఇది ఒక అర్థంగా కింద కూడా చెప్పుకునే అవకాశం అయితే ఉంది. ఈ సుప్రీంకోర్టులో అయితే చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పిటిషన్ అనేది విచారణ అర్హతకు సంబంధించి లేదు కాబట్టి దీన్ని కొట్టివేయడం కూడా సుప్రీం న్యాయమూర్తి ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ని కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా టీడీపీ శ్రేణులంతా కూడా ఇది పూర్తి స్థాయిలో కేవలము చంద్రబాబు పేరు చెడగొడతాకి ఈ రకమైన పిటిషన్లు వేశారు తప్పితే దానిలో ఎలాంటి చంద్రబాబుకి ఇన్వాల్వ్మెంట్ లేదు ఓటు నేటి కేసు అనే దానికి సంబంధించి టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.